నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ఏపీ సర్కార్ 31 పోస్టులను నింపుతూ లిస్టు రిలీజ్ చేసింది. అందులో ఓసీకి 6 పోస్టులు ఇచ్చారు, బీసీలకు 17 పదవులు ఇచ్చారు, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1 పోస్ట్ ఇచ్చారు, మైనారిటీలకు 2 పదవులు ఇచ్చింది ఏపీ సర్కార్. కూటమిలో పార్టీలో పరంగా చూస్తే టీడీపీకి 26 పోస్టులు దక్కగా జనసేనకు 3 పోస్టులు కేటాయించారు, బీజేపీకి 2 పోస్టులు వచ్చాయి. ఏపీ షెడ్యూల్డ్ కాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఆకేపోగు ప్రభాకర్ ను నియమించారు. ఏసీ స్టేట్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా కొట్టయ్యను అపాయింట్ చేశారు. కమ్మ కార్పొరేషన్ బ్రహ్మం చౌదరికి ఇచ్చారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ బుచ్చి రాంప్రసాద్ కి ఇచ్చారు. వడ్డేరా అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా వెంకట లక్ష్మిని నియమించగా విశ్వ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ని కమ్మరి పార్వతికి ఇచ్చారు. ఇది నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది ఏపీ సర్కార్. 31 పోస్టులను నింపుతూ ఆ లిస్టు కూడా రిలీజ్ చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రసన్న సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యూ. అంటే ఓవరాల్ గా ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల మీద ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా ఎన్నికల టైంలో అటు టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి ప్రయాణించిన వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించు 14-15 నెలలు అవుతున్నా కానీ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అసంతృప్తి, వీటన్నిటికీ కూడా కొంత ఫుల్ స్టాప్ పెడుతూ ఒక 31 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తే వాళ్ళ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో ప్రధానంగా ఇందాక మీరు చెప్పినట్టుగా షెడ్యూల్ కాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి కీలకంగా ఉంది. దీంతో పాటు ఇతరత్ర కార్పొరేషన్లకు సంబంధించి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, ఇది బీజేపీ దాసరి శ్రీనివాసులు తిరుపతికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వడ్డెర అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్, నగరాల సంక్షేమం. అంటే ఓవరాల్ గా బీసీలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కూటమిలో ఉన్న పార్టీలుగా తెలుగుదేశం, అదేవిధంగా జనసేనకు 3, బీజేపీకి 2, టీడీపీకి 26, అంటే వాళ్ళకి వచ్చిన సీట్లు పోటీ చేసిన వాటి ఆధారంగా మొత్తానికి నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా వరకు రిక్రూట్ అవుతూ వస్తున్నాయి. ఇంకా కొన్ని ముఖ్యమైన వాటికి కూడా రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. వాటిలో భాగంగానే ఈ రోజు ఒక 31 పోస్టులకు సంబంధించి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కూడా గతంలో కొంతమంది టీడీపీ వైపు పనిచేసిన వాళ్ళు, లేకపోతే ఎన్నికల్లో ఉధృతంగా టీడీపీకి పనిచేసిన వాళ్ళు చాలా మంది కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద ప్రభుత్వం దృష్టి పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. బాలకోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు, ఈయన తరచూ కూడా టీడీపీ అమరావతి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇతరత్ర అనేక కార్యక్రమాలు చేశాను. ఈ మధ్య కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి పోస్టులు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు దీంతో పాటు ఇతరత్ర కొన్ని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనసేనకు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నింటిలో కూడా సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుని సామాజిక న్యాయం చేయాలి. ఎందుకంటే బీజేపీ నాయకులు గతంలో కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది, నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి, కేవలం 5% ఓట్ బ్యాంక్ బీజేపీకి ఉంది కదా అని అన్యాయం జరిగితే సహించేది లేదని వాళ్ళు 2-3 ప్రైవేట్ మీటింగ్లో లేకపోతే పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఓవరాల్ గా ఎక్కువ భర్తీ చేయడం వల్ల ఎమ్మెల్యేల నుంచి వచ్చే వినతులు, నియోజకవర్గాల్లో పరిస్థితి, ఇవన్నీ బేరీజ్ వేసుకుని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 2-3 సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, అప్పుడే పార్టీల్లోకి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వెంటనే నామినేటెడ్ పోస్టులు ఇవ్వద్దు. ఎమ్మెల్యేలు ఎవరెవరు పార్టీకి లాయల్ గా ఉన్నారు, ఎవరెవరు ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు, వాళ్ళన్నింటినీ కూడా ఒక లిస్టు తయారు చేయమని చెప్పారు. అందులో భాగంగానే ఈ లిస్టు ప్రిపేర్ చేసిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందులో భాగంగానే గతంలో కొన్ని పోస్టులు భర్తీ చేశారు. డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ పోస్టులు కూడా ఉన్నాయి. పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ అగ్రికల్చర్ సొసైటీ కూడా భర్తీ చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు ఈ 31 ఇచ్చిన దాంట్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ 17 పోస్టులు ప్రధానంగా బీసీలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీగా టీడీపీకి అత్యధికంగా 26 పోస్టులు వచ్చాయి. మళ్లీ వచ్చే వారం కూడా, అంటే స్వాతంత్ర దినోత్సవం తర్వాత కూడా మరికొన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఓవరాల్ గా ఈ నెలాఖరికి కానీ లేకపోతే సెప్టెంబర్ మొదటి వారానికి కానీ పూర్తి స్థాయిలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మీద ప్రభుత్వం దృష్టి పెడుతుంది. అందులో భాగంగా వచ్చే వారం కూడా కొన్ని పోస్టులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన దాంట్లో కనీస వేతన సలహా బోర్డు ఉంది, అదేవిధంగా వడ్డేర కార్పొరేషన్ ఉంది, వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక కార్పొరేషన్ ఉంది, అదేవిధంగా వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ కు సంబంధించి ఇలాగ సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పరిస్థితి తలెత్తకుండా మళ్ళీ కొంత న్యాయం చేసే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీ జరిగిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.